హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్లో విషమయోజనం గురించి తెలుసుకుందామండి. టాపిక్ ఇంతకుముందు క్లాస్లో మనం సమయోజనం గురించి తెలుసుకున్నాం అనమాట. అంటే దీన్నే సర్దుబాటు అని కూడా అన్నారు కదా. ఈరోజు క్లాస్లో మనం విషమయోజనం గురించి తెలుసుకుందాం. పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంలో వ్యక్తి కొన్ని ఒత్తిళ్లకు లోనవుతాడు. తగు మాత్రం ఒత్తిడి వ్యక్తి పని చేయడానికి అవసరమే. ఒత్తిడి తగ్గించుకోవడంలోనే ఆనందం అనేది ఉంటుంది. కానీ ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని ముర్రే చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఏం చేశారండి అంటే, ఒక వ్యక్తి జీవించాలి, ఒక వ్యక్తి ఏదైనా పని చేయాలి అంటే ఏం చేయాలి? పరిసరాలతో, ఏదో ఒక పరిసరంతో సర్దుబాటు అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఆ సర్దుబాటు చేసుకోవాలి అంటే, అడ్జస్ట్ అవ్వాలి అంటే అందులో కొన్ని ఒత్తిళ్ళు అనేవి కంపల్సరీ ఉంటాయి. టెన్షన్స్ అనేవి ఉంటాయి కదండి, ఒత్తిళ్ళు అనేవి ఉంటాయన్నమాట. అంటే ఆ ఒత్తిడి అనేది ఎక్కువగా కాకుండా తగినంత ఒత్తిడి అనేది ఏ వ్యక్తికైనా అవసరమే అని చెప్పారనమాట. అంటే ఆ ఒత్తిడి తగ్గించుకోవడంలోనే ఆనందం అనేది ఉంటుంది. ఈ ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని చెప్పారనమాట. ఎవరు? ముర్రే. ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడతాడండి? ఇష్టపడడు అని ఎవరు చెప్పారు? ముర్రే అనమాట. పాఠశాల చదువు పూర్తి చేసిన విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్తాడు. మళ్ళీ ఒత్తిడికి గురవుతాడు. బాగా చదివి పరీక్ష రాయడంలో ఉన్న ఆనందం అతను చదువు మానితే పొందలేడు. వీణ తీగలను తగుమాత్రం సరిచేస్తే సరైన సంగీతం వింటాం. ఎక్కువగా బిగించినట్లయితే సంగీతం ఉండదు. అట్లాగే ఒత్తిడి ఎక్కువైతే సంఘర్షణలు, తన్యతలను ఎదుర్కోలేక విషమయోజనం కలుగుతుంది. అంటే సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్పారండి విషమయోజనానికి. ఇప్పుడు పిల్లవాడు కుటుంబం తర్వాత పాఠశాలకు వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు కదండి. ఆ పాఠశాలకు వెళ్ళిన తర్వాత చదువు పూర్తి చేస్తాడు. తర్వాత మళ్ళీ హై స్కూల్ చదువుకి వెళ్తాడు, తర్వాత కాలేజ్ చదువుకి వెళ్తాడు, తర్వాత ఉన్నత చదువులకు అనేది వెళ్తాడనమాట. అంటే ప్రతి స్థాయి పెరిగే కొద్దీ తనకి ఒత్తిళ్ళు అనేవి ఎదుర్కొంటూనే ఉంటాడు. ఇప్పుడు పాఠశాలలో అయితే తక్కువ ఒత్తిడి ఉంటుంది. అదే కాలేజీ స్థాయి, కళాశాల స్థాయిలో అయితే ఒత్తిడి అనేది ఇంకా కొంచెం పెరుగుతుందనమాట. ఇంకా ఉన్నత చదువులకి వెళ్తే ఇంకా కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? పరీక్షలకు బాగా చదివి ఆ పరీక్ష రాస్తే అప్పుడు ఆ ఒత్తిడి అనేది మనము ఎదుర్కొన్నట్టు అవుతుందన్నమాట. అంటే అప్పుడే మనకి సంతోషం అనేది కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు వీణ చూసారు కదండి, వీణ అనే వాయిద్యం. ఆ వీణలో తీగలు ఉంటాయి కదండి. ఆ తీగలు అనేవి మనం ఎంత అవసరమైతే అంత మాత్రమే మనం వాయిస్తూ ఉంటే, మీటుతూ ఉంటే సరైన సంగీతం అనేది అందులో ఉంటుందన్నమాట. అదే ఎక్కువగా దాన్ని కంట్రోల్ చేసామనుకోండి, సంగీతం అనేది ఉండదు. అంటే ఎంతవరకు ఒక వ్యక్తికి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే ఒత్తిళ్ళు అనేవి ఉండాలి. అంతేకాని ఎక్కువగా ఒత్తిళ్ళు అనేవి వస్తే వాటిని ఎదుర్కోలేక, వాటిని భరించలేక, వాటిని తట్టుకునే శక్తి లేక అలాంటప్పుడే కుంటనము, వ్యాకులత, లాస్ట్కి మనోరుగ్మతలు కూడా ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, సర్దుబాటు చేసుకునే వ్యక్తికి విషమయోజనానికి గురైన వ్యక్తికి మధ్య తేడాలు. సమయోజనం లేదా సర్దుబాటు చేసుకునే వ్యక్తి సాంఘిక పరిసరాలలో ఆటంకాలను అధిగమిస్తాడు. విషమయోజనకు గురైన వ్యక్తి ఆటంకాలను అధిగమించలేడు. సర్దుబాటునే మనం ఇంకొక పెడితే ఏమని పిలుస్తామండి? సమయోజనం అని అంటారనమాట. అంటే సమయోజనం లేదా సర్దుబాటు కలిగిన వ్యక్తి మనం ఇంతకుముందు లక్షణాల్లో చెప్పుకుంటామండి. సాంఘిక పరిసరాలలోని ఆటంకాలను అధిగమిస్తాడనమాట. సర్దుబాటు చేసుకునే వ్యక్తి సాంఘిక పరిసరాలతో ఆటంకాలను అధిగమిస్తాడు. అదే విషమయోజనం చెందిన వ్యక్తి అయితే ఆటంకాలను అధిగమించలేడు. సర్దుబాటు గల వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, చేతలకు మధ్య పొంతన అనేది ఉంటుంది. అది సర్దుబాటు లేని వ్యక్తిలో లోపిస్తుందన్నమాట. సర్దుబాటు గల వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, భావోద్వేగాలు కానీ, వాళ్ళ యొక్క చేతల మధ్య పొంతన, అంటే వాటి మధ్య సన్నిహితత్వం అనేది ఉంటుందన్నమాట. అంటే మనం చేసే ప్రతి పనికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. మనం దేనికోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే అర్థం అనేది ఉంటుందన్నమాట. అలాగే సర్దుబాటు లేని వ్యక్తిలో అయితే ఇలాంటివి ఉండవు. నెక్స్ట్, సర్దుబాటు గల వ్యక్తి జీవితంలో ఆనందాన్ని చూస్తాడు. అదే సర్దుబాటు లేని వ్యక్తి దేనిలోనూ ఆనందాన్ని చూడలేడు అనమాట. అంతే కదండి. పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటే ప్రతి సమయంలోనూ మనం సంతోషం అనేది ఉంటుంది.
ప్రతి వ్యక్తితోనూ మనం సర్దుబాటు చేసుకుంటే, ప్రతి పరిశ్రమతోనూ సర్దుబాటు చేసుకుంటే ఆనందం అనేది ఉంటుంది. అలాగే సర్దుబాటు లేని వ్యక్తి అయితే దేనితోనూ ఆనందాలనేవి చూడలేడు. ఎందుకంటే సర్దుబాటు చేసుకోలేడు కాబట్టి. నెక్స్ట్ సంఘం ఆమోదించే లక్ష్యాలు సర్దుబాటు గల వ్యక్తికి ఉంటాయి. లేని వ్యక్తిలో అలాంటి లక్ష్యాలు ఉండవన్నమాట. అంటే సంఘం ఆమోదించే లక్ష్యాలు సంఘం ఏమైతే ఆమోదిస్తుందో అలాంటి లక్షణాలు సర్దుబాటు గల వ్యక్తిలో ఉంటాయి. అలాగే సర్దుబాటు లేని వ్యక్తిలో ఆ లక్ష్యాలు అనేవి ఉండవు. ఇప్పుడు సంఘం ఆమోదించే లక్ష్యాలు అంటే ఏది తీసుకుందామండి మనం? సంఘం ఆమోదించే లక్ష్యాలు ఇప్పుడు పెద్దల్ని గౌరవించడం, లేదా పాఠశాలకు క్రమశిక్షణగా వెళ్ళడం, టైం టు టైం పాఠశాలకు వెళ్ళడం అనమాట. లేదా టైం టు టైం పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులు చెప్పింది అర్థం చేసుకుని బాగా నేర్చుకొని పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అవ్వడం అనుకోండి. అంటే ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చెయ్యాలి అంటే సర్దుబాటు అనేది మనలో ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు పాఠశాలకు సరైన సమయంలో వెళ్ళాలి అంటే మార్నింగ్ మనం లేస్తూనే మన పనులు అనేవి సకాలంలో పూర్తి చేసుకొని మళ్ళీ సరైన సమయానికి పాఠశాలకు వెళ్ళాలి. అక్కడ ఉపాధ్యాయులు చెప్పే విషయాలు పాఠ్యాంశాలు అనేవి సరిగా వినాలన్నమాట. అంటే వినేటప్పుడు కూడా మనకు ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. అంటే కొన్ని సబ్జెక్ట్స్ మనకి ఆసక్తి కలిగినవై ఉండొచ్చు, కొన్ని సబ్జెక్ట్స్ ఆసక్తి లేనివై ఉండొచ్చు. కొన్ని సబ్జెక్ట్ బాగా వినేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా మనల్ని డిస్టర్బెన్స్ చేయొచ్చు, లేదా టీచర్ చెప్పే అంశాలు మనకి అర్థం కాకపోవచ్చు. ఇలాంటి ఆటంకాలు అనేవి చాలా కలుగుతాయి అన్నమాట. కానీ వాటన్నింటినీ మనం సర్దుబాటు చేసుకొని మళ్ళీ మనం ఎప్పుడు చెప్పిన పాఠ్యాంశాలు అప్పుడు నేర్చుకుంటేనే పరీక్షలు అనేవి కూడా బాగా రాయగలం. కానీ ప్రతి చోట కూడా ఇక్కడ సర్దుబాటు అనేది ఉంది కదండి. అలాగే సర్దుబాటు లేని వ్యక్తుల్లో అయితే ఇలాంటి లక్ష్యాలు ఏవి కూడా ఉండవన్నమాట. నెక్స్ట్ వాస్తవాన్ని ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకునే గుణం సర్దుబాటు గల వ్యక్తిలో ఉంటుందన్నమాట. వాస్తవాలను ఎదుర్కొని అంటే ప్రస్తుతం జరగబోయే అంశాలను ఎదుర్కొని వాటి వల్ల కలిగే సమస్యలను పరిష్కరించుకునే గుణం అనేది సర్దుబాటు గల వ్యక్తిలో ఉంటుంది. లేని వ్యక్తి వాస్తవాలను ఎదుర్కోలేక రక్షక తంత్రాలను ఉపయోగిస్తూ సంఘర్షణకు లోనవుతాడనమాట. అంటే వాస్తవ అంశాలని సర్దుబాటు లేని వ్యక్తి ఎదుర్కోలేడు. అంటే ప్రతి విషయం ఏ విషయంలో ఏ పని చేయాలన్నా కూడా కోపానికి గురవుతూ ఉంటాడు, చికాకు పడుతూ ఉంటాడు. వాటిని ఎదుర్కోలేక ఇప్పుడు ఎగ్జామ్ రాయడం అనేది మన ముందున్న లక్ష్యం అనుకోండి. ఆ ఎగ్జామ్ రాయడానికి సర్దుబాటు గల వ్యక్తి ఎంత కష్టమైనా సరే వాటిని చదువుకొని నేర్చుకొని ఎగ్జామ్ అనేది రాయగలుగుతాడు. అదే విషమయోజనం కలిగే వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ సబ్జెక్ట్ నాకు కష్టం, ఆ సబ్జెక్ట్ చదవలేను, లేదా ఆ సబ్జెక్ట్ సార్ సరిగా చెప్పలేదు అని ఇలా రక్షక తంత్రాలని ఉపయోగిస్తూ సంఘర్షణకి లోనవుతాడనమాట. నెక్స్ట్ విషమయోజనానికి గల కారణాలు. వ్యక్తిగత కారణాలు ఏవే ఉన్నాయండి? అనారోగ్యం, అందవిహీనత, అంగవైకల్యం, ప్రజ్ఞాలోపం. వ్యక్తిగత కారణాలు అంటే ఒక వ్యక్తికి సంబంధించిన తన కారణాలు అనమాట. అంటే ఆ వ్యక్తి యొక్క అనారోగ్యంగా ఉన్న సర్దుబాటు చేసుకోలేడు, అందవిహీనత ఉన్న అందంగా లేకపోయినా కూడా అతడు సర్దుబాటు చేసుకోలేడు. నెక్స్ట్ అంగవైకల్యం ఉన్న ఇతరులతో కలవలేడు కాబట్టి సర్దుబాటు చేసుకోలేడు. ప్రజ్ఞాలోపం అంటే అన్ని విషయాలు కూడా తొందరగా నేర్చుకోలేకపోవడం, అంటే సరిగా వినలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, లేదా నేర్చుకున్నది సరిగా గుర్తు లేకపోవడం. ఇలాంటివి వ్యక్తిగత ఆటంకాలు. ఏవేవండి వ్యక్తిగత కారణాలు? అనారోగ్యం, అందవిహీనత, అంగవైకల్యం, ప్రజ్ఞాలోపం. నెక్స్ట్ గృహ సంబంధ కారణాలు తీసుకుంటే తల్లి తండ్రి మధ్య ఘర్షణ లేదా ఒకరి మరణం, విడాకులు, వాత్సల్య లోపం, కుటుంబ సభ్యుల మధ్య స్పర్ధలు, వివక్ష, కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్యం, చెడు అలవాట్లు, పేదరికం, కఠిన వైఖరి, గారాబం, భద్రత లేకపోవడం, కుటుంబ సభ్యులలో భావోద్వేగ సాంఘిక సర్దుబాటు లేకపోవడం అన్నమాట. గృహ సంబంధ కారణాల్లో అంటే ఆ పిల్లల యొక్క పేరెంట్స్ గొడవ పడ్డం. ఇప్పుడు గొడవలు పడుతూ ఉంటే తన యొక్క పిల్లవాడి యొక్క మానసికంగా కూడా సరిగా ఉండదన్నమాట. లేదా వారిలో ఎవరో ఒకరు మరణించడం, ఎవరో ఒకరు లేకపోయినప్పటికీ ఒకరి ప్రేమ అనేది వాళ్ళు పొందలేకపోవడం. నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య పేరెంట్స్ మధ్య విడాకులు అనేవి ఉంటే, విడాకులు తీసుకుంటే అప్పుడు పేరెంట్స్ యొక్క ప్రేమ అభిమానాలు అనేవి పిల్లలకి తెలియవు కదా. అలాంటప్పుడు కూడా సర్దుబాటు అనేది ఉండదు. ప్లస్ వాళ్ళ మీద ప్రేమ అనేది లేకపోవడం పిల్లల మీద. నెక్స్ట్ కుటుంబ సభ్యుల మధ్య స్పర్ధలు అంటే గొడవలు అన్నమాట. నెక్స్ట్ వివక్షత, కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్యం, వాళ్ళ యొక్క అలవాట్లు లేదా పేదరికం. ఇప్పుడు
ఫ్రెండ్స్తో కలవాలి అన్నప్పుడు మనం ఏదో కొంచెమన్నా ఖర్చు పెట్టుకుంటేనే వాళ్ళతో కలవగలం అనమాట. లేదంటే మనం పేదరికంగా ఉన్నామనుకోండి, మనల్ని వాళ్ళ దగ్గరికి చేర్చుకోలేరు అనే ఉద్దేశంతో అలా కూడా కొంతమంది కలవలేరు. నెక్స్ట్ కఠిన వైఖరి. కొంతమంది కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. వద్దు, నువ్వు ఎవరితోనూ కలవద్దు, వాళ్ళతో కలవద్దు, వీళ్ళతో కలవద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, అలాగా కఠిన వైఖరిగా ఉంటారనమాట. మరి కొంతమంది అతి గారాబం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా గృహ సంబంధ కారణాలు. నెక్స్ట్ పాఠశాల సంబంధ కారణాలు తీసుకుంటే క్రమశిక్షణ సరిగా లేని బోధనా పద్ధతులు, పరీక్షల ఒత్తిడి, సౌకర్యాలు లేకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడం, కఠిన క్రమశిక్షణ, రాజకీయాలు, ప్రేరణ లేకపోవడం, పక్షపాత ధోరణి, ఉపాధ్యాయులలో బోధనపై శ్రద్ధ లేకపోవడం, అవసరాలు తీర్చలేని పాఠ్యాంశాలు. పాఠశాల సంబంధ కారణాలు అంటే ఏమేమి వస్తాయండి? క్రమశిక్షణ సరిగా లేని బోధనా పద్ధతులు అన్నమాట. బోధనా పద్ధతులు అనేవి సరిగా లేకపోవడం. నెక్స్ట్ పరీక్షల ఒత్తిడి, అంటే ఎప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తూనే ఉండడం. ఈ ఒత్తిడి అనేవి ఎక్కువైపోయినా విషమయోజనం అనేది వస్తుంది. ఇంకా సరైన సౌకర్యాలు, వసతులు లేకపోవడం, పాఠశాల నిర్వహణ సరిగా లేకపోవడం, క్రమశిక్షణ సరిగా లేకపోవడం, తర్వాత రాజకీయాలు, ప్రేరణ లేకపోవడం, పక్షపాత ధోరణి, అంటే ఒకరిని ఒక విధంగా ఇంకొకరిని ఇంకో విధంగా చూడడం, ఉపాధ్యాయులలో బోధనపై శ్రద్ధ లేకపోవడం, అంటే ఉపాధ్యాయులు కూడా ఏదో వస్తున్నాం అన్నట్టుగా బోధన చేయడం, వాటి మీద శ్రద్ధ లేకపోవడం. నెక్స్ట్ అవసరాలు తీర్చలేని పాఠ్యాంశాలు అన్నమాట. అంటే పిల్లల యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చలేని పాఠ్యాంశాలు. అంటే పాఠ్యాంశాలు మనం చదువుకుంటేనే అప్పటికైతే మన అవసరం తీర్చలేదు కదండి. ఆ పాఠ్యాంశాలని బాగా చదువుకొని ఎప్పుడైతే ప్రతి స్థాయిలోనూ మనం ముందంజలో ఉంటామో అప్పుడే మన అవసరాలు అనేవి తీరుస్తాయన్నమాట. ఇప్పుడు సమాజ సంబంధ కారణాలు అంటే కఠిన నియమాలు, విచ్చలవిడితనం, రాజకీయాలు, కులమత తేడాలు, నైతిక విలువలు లేకపోవడం, అక్రమాలు అనమాట. సమాజ సంబంధ కారణాలు అంటే ఇవే వస్తాయి. సమాజ సంబంధ కారణాలు అంటే కఠిన నియమాలు ఉండడం, విచ్చలవిడితనం, రాజకీయాలు, కులమత తేడాలు, నైతిక విలువలు లేకపోవడం, అక్రమాలు. అంటే సమాజ సంబంధ కారణాల్లో కఠిన నియమాలు అనేవి ఉండడం. అంటే కఠిన నియమాలు అంటే పిల్లవాడు కరెక్ట్గా ఈ సమయానికే పాఠశాలకు రావడం అనేది, లేదా పెద్దల్ని గౌరవించడం అనేది కదండి. ఇవన్నీ కూడా కఠిన నియమాలు వాళ్ళ స్థాయికి సంబంధించి. నెక్స్ట్ విచ్చలవిడితనం అనేది ఉండడం. విచ్చలవిడితనం అనేది ఎక్కువ ఫ్రీడమ్ అనేది పిల్లలకి ఇవ్వకూడదు అనమాట. నెక్స్ట్ రాజకీయాల్లో కూడా ఆ విషయాలు కూడా పిల్లలు ఎక్కువగా తలదూరుస్తూ ఉంటారు. నెక్స్ట్ కులమత తేడాలు, అంటే నాది వేరే కులం, నీది వేరే కులం, నువ్వు నా కులం కాదు, నా మతం కాదు అన్నట్టు వాళ్ళు కూడా వాటిలో తేడాలు చూపించడం. నెక్స్ట్ నైతిక విలువలు లేకపోవడం. తర్వాత నైతిక విలువలు అనేవి అంటే సంఘం ఆమోదించిన విలువల పట్ల తనకి అవగాహన అనేది ఉండకపోవడం. నెక్స్ట్ అక్రమాలు అంటే సమాజానికి అవినీతిపరమైన మార్గాలలో వెళ్ళడం అన్నమాట. ఇటువంటివన్నీ కూడా సమాజ సంబంధ కారణాలు. ఇది విషమయోజనానికి సంబంధించిన టాపిక్ అండి. ఈ టాపిక్ మీకు అర్థమైనట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.